హలో గైస్, నా పేరు మహేంద్ర. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్ ఇన్వెస్ట్ చేసినట్టయితే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా అప్స్టాక్స్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కనుక మీరు అప్స్టాక్స్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మీరు ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఆ లింక్ మీద క్లిక్ చేసి అప్స్టాక్స్లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీ యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు. సో బేసిక్గా ఈ వీడియోలో మనం రెండు విషయాలు అయితే డిస్కస్ చేద్దాం. ఒకటి, పుష్ప 2 ఇప్పటి వరకు ఎంత కలెక్ట్ చేసింది, అండ్ రేపు రిలీజ్ కాబోతున్న పుష్ప 2 రీలోడెడ్ పరిస్థితి ఏంటి, అసలు ఎక్కడ ఏం కనబడట్లేదు కదా, ఎందుకు అలాగా. సో వాటి గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ కలెక్షన్స్ గురించి మాట్లాడుకుందాం. సో వీళ్ళు ఎప్పుడో జనవరి 6వ తారీఖున మనకి 1831 కోట్ల మార్కెట్ టచ్ చేసిందని చెప్పి మనకి ఒక అప్డేట్ అయితే ఇచ్చారు కదా. బట్ ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు. బట్ తెలుగులో కొంచెం కలెక్షన్స్ అయితే డ్రాప్ అయ్యాయి ఆ తర్వాత. ఎందుకంటే మనకు ఆబ్వియస్లీ 10వ తారీఖు నుంచి అన్ని సినిమాలు రిలీజ్ అవుతూ వచ్చాయి. సో థియేటర్స్ ఏవి కూడా ఉండలేదు, అన్నీ కూడా ఆ సినిమాలకు వెళ్ళిపోయాయి. ఎందుకంటే 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి, 3 కూడా పెద్ద సినిమాలు. సో డెఫినెట్గా ఆబ్వియస్లీ థియేటర్స్ వెళ్ళిపోతాయని మనం ముందు నుంచి అనుకున్నదే. ఇక అక్కడక్కడ కొన్ని స్క్రీన్లు మాత్రమే హోల్డ్ చేయగలిగారు. లైక్ మల్టీప్లెక్స్లో ఒక స్క్రీన్లో ఒక షో అలా హోల్డ్ చేయగలిగారు. ఇక కొన్ని చోట్ల 1-2 థియేటర్స్ని మాత్రమే కొంచెం స్ట్రాంగ్గా హోల్డ్ చేయగలిగారు అంతే. బట్ మ్యాక్సిమం థియేటర్స్ అన్నీ కూడా వెళ్ళిపోయి, ఏ ఊరు చూసుకున్నా కూడా, అది హైదరాబాద్ అవని, వైజాగ్ అవని, విజయవాడ అవని, తిరుపతి అవని, ఏదైనా సరే. సో అది సిచ్యువేషన్. సో తెలుగులో కొంచెం బాగా గట్టిగానే డ్రాప్ అయిపోయి, బట్ హిందీలో అయితే మాత్రం డెఫినెట్గా మంచి కలెక్షన్సే వచ్చాయి. అంటే అక్కడ ఎలా అంటే డే 1 అంటే ప్రతి డే కూడా 1 crore అబోవ్ నెట్టే వచ్చింది. చాలా వరకు 1 crore దాటుతూనే వచ్చింది. లాస్ట్ ఫ్యూ డేస్లో సంక్రాంతి రోజు కూడా, అంటే 14వ తారీఖు కూడా బాగానే వచ్చింది. బట్ 15వ తారీఖు మాత్రం కొంచెం తగ్గింది, 1 crore లోపుగా అయితే వచ్చింది అక్కడ. సో డెఫినెట్గా అక్కడ మంచి నెట్టే వచ్చింది. ఇప్పటికైతే హిందీలో కలెక్ట్ చేసిన నెట్ 824 కోట్ల రూపాయలు. నెట్, గ్రాస్ కాదు, ఓన్లీ నెట్ 824 crore అయితే టచ్ చేసింది. ఇక హిందీలో రీలోడెడ్ వెర్షన్ రిలీజ్ అవుతోంది. సో బేసిక్ ఓన్లీ హిందీలోనే అవుతున్నట్టు ఉంది. సెపరేట్గా బుక్ మై షోలో ఒక పోర్టల్ పెట్టారు, పుష్ప 2 రీలోడెడ్ అని చెప్పి. అది అందులో ఓన్లీ మనకి హిందీదే కనబడుతుంది. ముంబై అయినా, ఢిల్లీ అయినా, బెంగళూరు అయినా, ఎక్కడైనా సరే. హైదరాబాద్లో అది కూడా లేదులేండి, అది వేరే విషయం. సో బట్ హిందీలో అయితే రిలీజ్ అవుతుంది, బట్ నాట్ హ్యూజ్. మొత్తం ముంబై మొత్తానికి కూడా 6 షోలో 7 షోలో పడుతున్నాయి. మొత్తం ఢిల్లీ మొత్తానికి కూడా 10 షోలు ఎన్నో పడుతున్నాయి అంతే. సో బెంగళూరుకి అయితే 2 షోలు ఇలాగే పడుతుంది, ఎక్కువ లేదు. అది కూడా మొత్తం హిందీ లాంగ్వేజ్లోనే. సో ఎక్కువగా షోస్ అయితే ఏమి ఇవ్వట్లేదు. మరి ఇంకా అది ఎంతవరకు ఇంపాక్ట్ చేస్తుంది అనేది క్లారిటీ అయితే లేదు. సో నా గెస్ అయితే ఒకవేళ ఇది వర్కౌట్ అయితే ఏమో చెప్పలేము, పుష్ప 2 రీలోడెడ్ వెర్షను. బట్ ఆల్రెడీ మ్యాక్సిమం పిండాల్సినంత పిండేశారు హిందీ మార్కెట్ నుంచి. రీలోడెడ్ వెర్షన్ కూడా 2 భాషల్లోనే వస్తుంది, తెలుగు అండ్ హిందీ. సో మ్యాక్సిమం పిండాల్సినంత పిండేశారు కదా ఈ 2 మార్కెట్స్ నుంచి కూడా. సో అందుకని కొంచెం ఇంకా రావడం కష్టమే అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ చాలామంది ఆ పుష్ప 2 ఫస్ట్ ఏదైతే 3 గంటల 20 నిమిషాలతో వచ్చిందో దాన్నే చాలాసార్లు రిపీట్ లేసి చూశారు హిందీ ఆడియన్స్. ఈవెన్ పెద్ద పెద్ద బాలీవుడ్ యాక్టర్లే చెప్తున్నారు అనమాట, వాళ్ళు 3 సార్లు చూసామని చెప్పి, 2 సార్లు చూసామని చెప్పి. సో వాళ్ళే రిపీట్లు వేస్తారు ఆల్రెడీ. సో ఆబ్వియస్లీ అందరూ చూశారు. సో రీలోడెడ్ వెర్షన్ కోసం మైట్ బి కొంతమంది వెళ్తారేమో, బట్ నాట్ ఎగ్జాక్ట్లీ అందరూ వెళ్ళరు, అదైతే క్లియర్. బట్ ఏమో ఎంతవరకు ఇంపాక్ట్ ఇస్తుంది అనేది తెలియట్లేదు అనమాట. సో అట్లీస్ట్ ఒక 10% ఆఫ్ పీపుల్ని మళ్ళీ తిరిగి థియేటర్స్కి రప్పించగలిగిన 80 కోట్ల పైనే కొడుతుంది. బట్ అది పాసిబులా అంటే లేదనే అనిపిస్తుంది ఇప్పుడున్న సిచ్యువేషన్కి, వాళ్ళు చేస్తున్న రిలీజ్కి. ఏదో మొత్తం అంతా కూడా అది గజిబిజిగా ఉంది మొత్తం. ఏమో ఓవర్సీస్లో కూడా కొద్దో గొప్ప రిలీజ్ అవుతుంది కానీ మరీ హ్యూజ్ లెవెల్లో అయితే కాదు. సో అది సిచ్యువేషన్. సో దానివల్ల ఏంటంటే ఇంకా ఓకే, పర్లేదు అన్నట్టే ఉంది. సో కొడితే ఇంకొక 15 కోట్లు 20 కోట్లు నెట్ రావచ్చేమో ఒకవేళ ఇది కూడా వర్కౌట్ అయితే. బట్ అంతకు మించి అయితే కష్టం. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ పుష్ప 2 రిలీజ్ అయ్యి మనకి
చాలా రోజులు అయిపోయింది కదా, అదెప్పుడు డిసెంబర్ 5వ తారీఖున రిలీజ్ అయింది. సో ఆ తర్వాత నుంచి ఇప్పటికి చాలా రోజులు అయిపోయింది. జనవరి కూడా మనకి ఆల్రెడీ 16వ తారీఖు వచ్చేసింది. సో అక్కడ 56 రోజులు మాత్రమే ఉంచుతారు. సో మ్యాక్సిమం జనవరి 30 ఆ టైం వరకు ఉంచుతారు. అండ్ ఫిబ్రవరి ఆ టైంకి, ఫిబ్రవరి స్టార్టింగ్ నాటికి ఓటీటీకి అయితే వస్తుంది. సో అప్పటి వరకు ఉంచినా కూడా కొన్ని థియేటర్స్లో సంహౌ ఆక్యుపెన్సీ అయితే చాలా వరకు తగ్గిపోయింది హిందీ సైడ్ కూడా. సో అందుకే అంటున్నా కదా, సో కొంచెం కష్టమే. అందుకే మ్యాక్సిమం ఒకవేళ ఇది వర్కౌట్ అయితే ఇంకో 15 కోట్లు అలా వస్తుందేమో అంతే. ఒక 840 ఆ నెంబర్ వరకు వెళ్తుంది, హయ్యెస్ట్ నెంబర్ అదే ఇంకా. సో అది సిచ్యువేషన్. సో మ్యాక్సిమం ఇంకా అంతకుమించి వెళ్తా. ఒకవేళ అది వర్కౌట్ కాకపోయినట్టయితే మ్యాక్సిమం ఒక 830, 832 అలా ఉంటుంది అంతే. సో అది పరిస్థితి అనమాట. సో కష్టమే, చాలా వరకు కష్టమే. ఇంకా అందుకని మనం ఇంకేం చేయలేము. సో వస్తుంది 835 ఆ నెంబర్ వరకు వస్తుంది. ఒకవేళ ఇది బాగా వర్కౌట్ అయితే 845 ఆ నెంబర్ వరకు వెళ్తుందేమో. బట్ డౌట్గానే ఉంది యాజ్ ఆఫ్ నో అయితే. ఎందుకంటే అది ఇంకా అయిపోయింది, ఇంకా జ్యూస్ పిండేసిన బత్తాయిలాగా అయిపోయింది మొత్తం పరిస్థితి ఆడ. అది మొత్తం పిండి పిండి పిప్పి చేసి వదిలేశారు. అది రిపీట్ల మీద రిపీట్లు వేస్తారు ఆల్రెడీ. ఇంకా అందుకే రీలోడెడ్ వెర్షన్కి నాకు నమ్మకం లేదు ద్వారా, ఏమీ అనుకోకు. అది పరిస్థితి. ఇంకా ఆ తర్వాత అంటే సో ఓకే, ఎనీహో ఏదైనా సరే ఒకటి చెప్తా చూడండి. ఇప్పుడు వరకు అది కొట్టిన 824 కోట్లు ఏదైతే ఉందో అదే బ్లాక్ బస్టర్ నెంబరు. దాన్ని కొట్టడానికే ఇంకెన్నో సంవత్సరాలు పడుతుంది మళ్ళీ. సో అంత ఈజీ అయితే కాదు కాబట్టి ఇంకా అంతకంటే ఎక్కువ అంటే ఇంకా మనం చెప్పలేం. సో ఇది వేరే కంట్రీస్లో రిలీజ్ అయితే ఏమో చెప్పలేము. బట్ అక్కడే అంత రాదులేండి ఈ కైండ్ ఆఫ్ సినిమాలకి. సో అది మరి సిచ్యువేషన్. సో మ్యాక్సిమం ఇంతే. మేబీ ఇన్ ఫ్యూచర్ ఎప్పుడైనా సరే మనకి రీ రిలీజ్లు గట్టిగా ఉంటాయి కదా. ఇప్పుడు సలార్ కూడా చూడండి, అది రిలీజ్ అయిన 1 ఇయర్కే రీ రిలీజ్ చేశారు మళ్ళీ. సో అలాగే పుష్ప 2 కూడా నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్ రీ రిలీజ్ ఉంటుంది మళ్ళీ. సో ఆ రీ రిలీజ్ టైంకి కొంచెం గట్టిగానే కొంచెం స్క్రీన్స్ అవి ఇచ్చుకొని అది కొంచెం ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే. సో లెట్స్ సీ, అప్పుడు ఏదో కొంత యాడ్ అవుతాయి మళ్ళీ కలెక్షన్స్కి. సో అప్పుడు మీద డిపెండ్స్ అంతే ఇంకా. సో మ్యాక్సిమం దంగల్ని దాటకపోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న సిచ్యువేషన్ ఎలా ఉందంటే, ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పటివరకు ఈ సినిమా కలెక్ట్ చేసింది యాక్చువల్గా 1831 crores అని చెప్పి వాళ్ళు Jan 6th అప్డేట్ ఇచ్చారు కదా. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ సినిమా కలెక్ట్ చేసింది దగ్గరగా 44 కోట్లు. సో ఈ సినిమా ఇప్పటి వరకు 1875 కోట్లు అయితే కలెక్ట్ చేసింది. సో 75 అబోవ్, జస్ట్ కొంచెం చేంజ్ ఉంటుంది కదా. సో 1875 ప్లస్లో ఉంది ప్రస్తుతానికి. బట్ అంతకంటే ముందుకెళ్తుందనే నమ్మకం అయితే ఎక్కువ లేదు. ఓ 1900 మార్క్ని అయితే టచ్ చేస్తుంది, అదైతే కన్ఫామ్. బట్ అంతకంటే ముందుకెళ్తుందా అంటే లేదు అని అనిపిస్తోంది నాకైతే మాత్రం. ఒక 1910, 1920 ఆ మధ్యలో ఉంటుందేమో క్లోజింగ్. సో మ్యాక్సిమం అంతే ఇంకా. ఏమో రీలోడెడ్ వెర్షన్ ఏమన్నా గట్టిగా వర్కౌట్ అయితే ఒక 1950 దాకా వెళ్తుందేమో. బట్ డౌటే అది కూడా, చెప్తున్నా కదా. సో 1900 అబోవ్ అయితే వచ్చేస్తుంది, 1900 అయితే దాటేస్తుంది. సో బట్ ఆ తర్వాత కష్టం. సో అది మరి సిచ్యువేషన్. ఇక అంటే ఇక మనము కొన్ని జోన్స్లో సరిగ్గా ఎక్స్పెక్ట్ చేసినంత ఆడలే కదా. ఎస్పెషల్లీ మలయాళం సైడ్ గట్టిగా ఆడలేదు. అండ్ తమిళ్లో కూడా ఎక్స్పెక్ట్ చేసినంతలాగా ఆడలేదు. సో అక్కడ మోర్ దాన్ 85 అలా వచ్చింది, 80 దాకా వచ్చినట్టుంది. సో అది ఎక్స్పెక్ట్ చేసినంత రాలేదు, దాన్ని బ్రేక్ ఈవెన్ అవ్వలేదు అది. అండ్ మలయాళంలో కూడా కొంత లాసే వచ్చింది, ఎక్కువే లాస్ వచ్చింది. సో అది ప్రాబ్లం అనమాట. సో దానివల్ల ఏంటంటే ఇంకా మనం ఏం చేయలేము. సో మిగతా 3 చోట్ల బాగానే ఆడింది. హిందీలో బీభత్సం, తెలుగులో కూడా గట్టిగా ఆడింది, కర్ణాటకలో కూడా బాగా ఆడింది. సో ఆ రెండిట్లో కూడా ఆడుంటే మేబీ దంగలు దాటేసినేమో. బట్ ఆ 2 చోట్ల కూడా అంతగా గట్టిగా అయితే ఆడలేదు. సో అది ప్రాబ్లం. సో చూద్దాం ఎంతవరకు కలెక్ట్ చేస్తుందో. రెండోది రీలోడెడ్ వెర్షన్ కోసం. ఆ రీలోడెడ్ వెర్షన్ రిలీజ్ అవుతుందా లేదా అనే కన్ఫ్యూజన్ చాలామందికి అయితే ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పుష్ప 2 రీలోడెడ్ అని చెప్పి సెపరేట్గా ఒక పేజ్ పెట్టారు బుక్ మై షోలో. సో దానివల్ల ఏంటంటే చాలామందికి ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంది. సో ఏది ఇప్పుడు మన తెలుగులో కూడా చాలా షోస్ పెట్టారు మరి 17వ తారీఖున. సో పెట్టినప్పుడు మరి ఇంకా అది రీలోడెడ్ వెర్షన్ రిలీజ్ అవుద్దా, నార్మల్ వెర్షన్ రిలీజ్ అవుద్దా అనే కన్ఫ్యూజన్ అందరికీ ఉంది. సో అది నాకు కూడా ఉంది. సో అది దాని గురించి ఎవరికీ క్లారిటీ లేదు. వాళ్ళు హిందీ వెర్షన్ కోసం మాత్రమే క్లారిటీగా ఉన్నారు. అదైతే క్లారిటీగా సెపరేట్గా పేజ్ పెట్టి దాంట్లో షోస్ అయితే పెట్టారు. సో దీనికి అలా చేయలేదు. మరి ఏమో మరి దీన్ని దాంట్లోనే కలిపేశారేమో. ఎందుకంటే నా గెస్ ఏంటంటే ఇప్పుడు
పుష్ప 2 కోసం హిందీలో సెపరేట్‌గా షోస్ పెట్టి, పుష్ప 2 రీలోడెడ్ కోసం కూడా సెపరేట్‌గా పెట్టారు. సో, అక్కడ అలా కుదిరింది. బట్ మన దగ్గర అలా కుదరలేదు. ఎందుకంటే దానికి రీజన్ ఇప్పుడు మన దగ్గర 3 సినిమాలు పెద్ద పెద్ద సినిమాలున్నాయి. అండ్ ఆడుతున్నాయి. థియేటర్స్ గట్టిగా ఫిల్ అవుతున్నాయి. ఆక్యుపెన్సీ కొంచెం తగ్గినా గూడా డెఫినెట్‌గా వాటికి బిజినెస్ ఎక్కువయింది కాబట్టి థియేటర్ ఓనర్స్ ఎవరు కూడా ఇప్పుడప్పుడే థియేటర్స్‌ని ఇవ్వడానికి ఇష్టపడరు ఆబ్వియస్‌లీ. ఎందుకంటే అది చాలా అంటే చాలా ఇబ్బంది వాళ్ళకి గూడా. ఇప్పుడు 'పుష్ప 2కి' ఎలాగైతే యూనో అది బిజినెస్ అనేది గట్టిగా జరిగి, ఆ టైంలో థియేటర్స్ అనేవి కంప్లీట్‌గా దానికే ఉండాలన్న ఉద్దేశంతో ఆ తర్వాత మళ్ళీ కొన్నాళ్ళ వరకు కూడా అంటే నెక్స్ట్ వారం ఏ సినిమా రిలీజ్ అవ్వలే. మళ్ళీ డిసెంబర్ 20నే సినిమాలు రిలీజ్ అయ్యాయి. సో, అంటే అది గూడా అంతే గదా! ఇప్పుడు పెద్ద సినిమా చాలా పెద్ద స్థాయిలో బిజినెస్ అయింది. సో, థియేటర్స్ అన్నీ దానికే ఇవ్వాల్సి ఉంటది. ఆబ్వియస్‌లీ ఆ ఇచ్చిన డబ్బులే పెట్టిన డబ్బులు ఏవైతే ఉన్నాయో వెనక్కి రావాల్సి ఉంటది. సో, దానికి తగ్గట్టు ఉంటారు. సో, ఇక్కడ ఈ సినిమాల విషయంలో కూడా అలాగే జరుగుతది. 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి. 10వ తారీఖు నుంచి 14వ తారీఖు గ్యాప్‌లో. సో, ఆల్ ఆఫ్ ఎ సడెన్ 17వ తారీఖు వచ్చి నాకు థియేటర్లు కావాలి. నేను ఓన్ రిలీజ్ చేసుకుంటా. కొన్నే చేసుకుంటా. మనం మంచి డీల్ మాట్లాడుకుందాం అన్నా వాళ్ళు ఇవ్వరక్కడ. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళతో టై అప్ అయ్యి ఉంటారు కదా! సో, అది కుదరట్లా. సో, 'పుష్ప 2' రీలోడెడ్ వెర్షన్‌కి సెపరేట్‌గా స్క్రీన్స్ పట్టుకోవడం అవ్వట్లా. అసలు ఇంపాసిబుల్. ఎందుకంటే 3 పెద్ద సినిమాలు రిలీజ్ అయినాయి. ఒకటి కూడా కాదు. సో, అది ప్రాబ్లమ్. సో, దానివల్ల ఏంటంటే ఇంక రాట్లేదు. సో, వాళ్ళు ఏవైతే ముందు నుంచి కొంచెం హోల్డ్ చేసుకుంటూ వచ్చారో మాక్సిమం అందులోనే రీలోడెడ్ వెర్షన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో, చాలామంది బుక్ చేశారు ఆల్రెడీ ఆ షోస్‌కి. నేను కూడా బుక్ చేశాను. రేపు కొంచెం లేట్‌గా ఉంది ఇక్కడ షో. మధ్యాహ్నం ఆ టైంకి ఉంది. ఇంకా అది చూసొచ్చి సాయంత్రం మాట్లాడుకుందాం. సో, 'పుష్ప 2' రీలోడెడ్ వెర్షన్ ఏసారా? లేదంటే లోడెడ్ వెర్షనే ఏసారా అని. సో, అప్పుడు క్లారిటీ వస్తది మనకి. బట్ ఏమో ఉంటే ఉండొచ్చు. లేదంటే లేదు అన్నట్టే ఉంది పరిస్థితి. ఏమో కంటెంట్ డిలేస్ కూడా ఉంటాయి కదా! సో, తెలుగు కంటెంట్ డిలే అయిందేమో. బట్ లేదనుకుంటున్నాను నేను. ఎందుకంటే డిలే అయ్యేటట్టయితే 11-17కి చేయరు కదా! అండ్ హిందీలో వచ్చేస్తుంది మళ్ళీ. సో, బేసిక్‌గా తెలుగుకి కదా ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చేది. ఎందుకంటే ఇది బేసిక్‌గా ఒక రీరిలీజ్ టైపే కదా! సో, ఫ్యాన్స్ బేసిక్‌గా ఇక్కడ ఎక్కువ ఉంటారు. అక్కడ ఉన్నారు గట్టిగా. బట్ అనేదేంటంటే ఇక్కడ ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారు ఆబ్వియస్‌లీ. సో, డెఫినిట్‌గా తెలుగు వెర్షన్ ఉండే ఉంటది. అండ్ అది నాకు తెలిసి దానికి సెపరేట్‌గా థియేటర్లు తీసుకోవడానికి కుదరక ఏవైతే ఆల్రెడీ హోల్డ్ చేస్తూ వచ్చారో ఆ థియేటర్స్‌లోనే ఇక నాకు తెలిసి ఈ సినిమాని ఏస్తన్నట్టున్నారు నాకు తెలిసి. సో, అదే అనుకుంటున్నా. చూద్దాం. ఇక రేపు అది చూసొచ్చి మాట్లాడుకుందాం. రేపు చూస్తా కదా! అప్పుడు క్లారిటీ వస్తది. మీకు అప్డేట్ ఇస్తా ఏదో ఒకటి దాని గురించి. సో, అప్పుడు రీలోడెడ్ వెర్షన్ చూద్దాం అనుకుంటున్న వాళ్ళు అప్పుడు 'పుష్ప 2' థియేటర్స్‌కి బుక్ చేద్దురు గాని. అంటే నా తరపున అదే చెప్తా. ఎందుకంటే ఒకవేళ మళ్ళీ 'పుష్ప 2'కే ఎళ్ళినట్టయితే రీలోడెడ్ మళ్ళీ వచ్చినట్టయితే ఆ తర్వాత మళ్ళీ 2 సార్లు డబ్బులెందుకు అనేసి. సో, అది నా పాయింట్. సో, చూస్తా నేనెళ్ళి రేపు. సో, చూద్దాం వాళ్ళు ఏం చేస్తారో మరింక. సో, అది గైస్ ఇది 2 సిట్యుయేషన్స్. సో, 1875 క్రోర్స్ అయితే కలెక్ట్ చేసింది సినిమా ఇప్పటి వరకు. అండ్ లాంగ్ రన్ ఒక 1910, 1920 మధ్యలో ఉంటది. అండ్ ఆ తర్వాత యూనో హిందీ నెట్ అయితే 825 దగ్గరలో ఉంది. అది కూడా ఒక 835, 840 మధ్యలో ఉంటదంతే. ఇంకా కష్టం అంతకంటే పెనడం కష్టం. అయిపోయింది జ్యూసు చాలా వరకు. ఇక ఆ తర్వాత ఈ రీలోడెడ్ వెర్షన్ సంగతి అంతా అమ్మోరి దయ. రేపు చూసిన దాన్ని బట్టి అది ఉందో లేదో తెలుస్తది మనకి. సో, అది గైస్. సో, థాట్స్ గైస్. దిస్ ఇస్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియో షేర్ చేయండి. ఇప్పుడో కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఎవరోస్ మైత్రం ఎక్కడో వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మనం మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.